రెఫ్యూజ్ అంటే అర్థం ఏంటి? ఏ ప్రాబ్లం వచ్చినా సరే, ఏ టైంలో అయినా సరే, నేను ఆయన దృష్టిలో ఎలా ఉన్నా కూడా నాకు ఆశ్రయము ఇవ్వగలిగిన ఒకే ఒక శక్తి నాకుంది, ఆయనే దేవుడు అని ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో వారికి దేవుడు చెప్తున్నాడు అంటే, నీవు నా సన్నిధిలో నివసించగలిగితే నేనే నీకు ఆశ్రయం అవుతా, నేనే నీ కోట అవుతా, నేనే నీ కొండ అవుతాను. రెఫ్యూజ్ అంటే అర్థము శరణం ఇవ్వడం, ఆశ్రయము ఇవ్వడము, చేర్చుకోవడము, హత్తుకోవడము, ఎంతవరకైనా సరే వెళ్ళి సహాయం చేయడము, ఏ సమస్యనైనా సరే సాల్వ్ చేయడము, దానినే ఆశ్రయము అంటాము. దేవుడు మాత్రమే ఆశ్రయాన్ని కొండంత కోటంత దుర్గముగా ఇచ్చు భద్రతను మనకి ఇవ్వగలడు, కానీ ఇంకే మనుషుడు ఇవ్వలేడు అనే దేవుడు సెలవిస్తున్నాడు.